కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇవి ఖచ్చితంగా ఈ డేట్స్ వరకు మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ డేట్ల లోపల మనకు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం 8 సెట్ సంబంధించి అదేవిధంగా PE సెట్ గురించి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్ అనమాట. 8 సెట్ అదే మనం బీఈడి జాయిన్ కావడానికి మన కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి అప్డేట్ అనమాట. ఆ అప్డేట్ గురించి ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త అవసరం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఈరోజు మనకనమాట శనివారం జరిగినటువంటి కొన్ని సమావేశాల లోపల మనకు 8 సెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, అదేవిధంగా PE సెట్కి సంబంధించిన నోటిఫికేషన్, అదే కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అప్డేట్ గురించి మనం కంప్లీట్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 7 నుంచి PE సెట్, అదేవిధంగా 8 నుంచి 8 సెట్ కౌన్సిలింగ్ అనమాట. షెడ్యూల్ జారీ చేసిన ప్రవేశాల కమిటీ మనం ఈనాడు హైదరాబాద్ నుంచి కథనం చూసుకున్నట్లయితే మనకు డీపేడ్ బీపేడ్ సీట్ల భర్తీకి ఆగస్టు 7 నుంచి PE సెట్, అదేవిధంగా బీఈడి సెట్ల భర్తీకి ఆగస్టు 8 నుంచి 8 సెట్ కౌన్సిలింగ్ అనమాట. 8 సెట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య లింబ్రా ఆధ్వర్యంలో శనివారం జరిగినటువంటి సమావేశంలో రెండింటికి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 31 నుంచి నోటిఫికేషన్ అయితే జారీ చేశారనమాట. సమావేశంలో ప్రవేశాల కమిటీ కన్వీనర్ ఆచార్య పి రమేష్ బాబు తదితరులు పాల్గొనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు 8 సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే మనకు డేట్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఆ డేట్స్ గురించి కూడా మనం కంప్లీట్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అసలు మనం ఏ విధంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా సర్టిఫికేట్లో దానికి సంబంధించిన డేట్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం డేట్స్ గురించి కూడా ఇంకొక నోట్ అనమాట, ఇంకొక అప్డేట్ అదే ఈ రోజు కథనంలోనే ఇంకొక న్యూస్ ఆర్టికల్కి సంబంధించి 31 నుంచి 8 సెట్ కౌన్సిలింగ్, అదేవిధంగా PE సెట్ కౌన్సిలింగ్ అనమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నమస్తే తెలంగాణ నుంచి అనమాట. ఈ ఆర్టికల్ వచ్చేసరికి TG 8 సెట్ ద్వారా బీఈడి కాలేజీలో, PE సెట్ ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో ప్రవేశాలకి నెల 31 నుంచి మనకు కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఇక్కడ మనకు మెన్షన్ చేసేవాడి మన కౌన్సిలింగ్ వచ్చేసరికి 31 నుంచి ఏది బీఈడి సెట్ కానీ మళ్ళీ PE సెట్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్కి, అదేవిధంగా బీఈడి కోర్సులకు సంబంధించిన కౌన్సిలింగ్ అయితే మనకు 31 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. TG 8 సెట్, అదేవిధంగా TG PE సెట్ అడ్మిషన్లు అయితే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ని శనివారం హైదరాబాద్లో TGCH చైర్మన్ ప్రొఫెసర్ లింబ్రా విడుదల చేశారనమాట. 8 సెట్కు ఆగస్టు 8 నుంచి 20 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి నిర్వహించనున్నారు. అప్పుడు మనకు 2022, 23 వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 24 రోజు 8 ఆప్షన్ కూడా మనం అవకాశం ఇచ్చారనమాట. 30 రోజు మనకు ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇక్కడ చూడండి మీకు ఇచ్చారు. ఇదే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఆగస్టు నుంచి మనకు ఎప్పుడు ఫస్ట్ ఫేజ్ సీట్లు వచ్చేసరికి మనకు ఆగస్టు 30న మనకు కేటాయిస్తారనమాట. తర్వాత సీట్లు పొందిన విద్యార్థులు 31 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఆయా కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే PE సెట్కు ఆగస్టు 7 నుంచి 14 వరకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మనకు 16, 17న వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 18న 8 ఆప్షన్ ఇచ్చారు, అదేవిధంగా కల్పించారనమాట. 20న ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. అది PE సెట్కి సంబంధించిన షెడ్యూల్ అనమాట. అదేవిధంగా సీట్లు పొందిన విద్యార్థులు 21 నుంచి 24 వరకు ఆయా కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 8 సెట్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఇది 8 సెట్కి సంబంధించిన వెబ్సైట్, ఇదేమో PE సెట్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు కంప్లీట్గా కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు క్లారిటీగా తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇవి ఖచ్చితంగా ఈ డేట్స్ వరకు మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ డేట్ల లోపల మనకు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చూడండి, మనకు చూసుకున్నట్లయితే మనకు కాలేజీలో ఫస్ట్ మనము 8 సెట్స్ గురించి చూసుకుందాం, తర్వాత మనము PE సెట్ గురించి చూసుకుందాం. కౌన్సిలింగ్ డేట్స్ అనమాట రెండింటికి సేమ్ ఉంది. మ్యాక్సిమం కొన్ని డేట్స్ అటు ఇటు ఉన్నాయి. నేనైతే ఇప్పుడు 8 సెట్కి సంబంధించిన డేట్స్ గురించి మనకి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఆగస్టు ఇప్పుడు మన నోటిఫికేషన్ వచ్చేసరికి జూలై 31 రోజు అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ పేమెంట్ అనమాట. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ పేమెంట్ వచ్చేసరికి మనకు ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 20 వరకు అయితే మనం చేసుకోవచ్చు. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ వచ్చేసరికి మనకు ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 16 వరకు అయితే మనం చేసుకోవచ్చు. అదేవిధంగా అర్హుల జాబితా అంటే మనకు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన జాబితా వచ్చేసరికి మనకు 21 రోజు మనకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి మనకి ఈరోజు అండి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉన్నాయి, ఆగస్ట్ 22 నుంచి ఆగస్ట్ 23 వరకు అయితే మనం ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. మనం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు. అదేవిధంగా సవరణ అంటే ఇచ్చిన ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవడానికి మనకు 24 రోజు అయితే ఇచ్చారు. అదేవిధంగా మనకు కాలేజీలో వారిగా మనకు ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సీట్లు అలాట్మెంట్ అయ్యాయో వాళ్ళకి సంబంధించిన సీట్స్ అయితే మనకు ఆగస్ట్ 30 రోజు మనం కాలేజ్
మనకు సీట్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం రిపోర్టింగ్ చేయాల్సింది, కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి మనం అమౌంట్ ఫీ పే చేసి కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మనకు ఒక అమౌంట్ ఇస్తారనమాట. ఆ అమౌంట్ని ఫీ పే చేసి మన సీట్ కన్ఫర్మ్ చేసుకొని మనం కాలేజ్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అది 31 ఆగస్ట్ నుంచి 4 సెప్టెంబర్ వరకు అయితే చేయాల్సి ఉంటుంది. మిస్టేక్ పడింది, ఆగస్ట్ అనే పడింది కదా, సెప్టెంబర్ అనమాట 9. తర్వాత మనకు క్లాస్ వచ్చేసరికి మనకు సెప్టెంబర్ 31 నుంచి మనకు క్లాస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ పీఈ సెట్ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు ఎవరైనా యూజ్ అనుకుంటే వాళ్ళ డేట్స్ అయితే చూసుకోండి. మెల్లగా వీడియోని పాస్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అయింది అనుకుంటాను. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే లైక్ చేయండి వీడియోని. ఖచ్చితంగా ఎవరికైనా యూజ్ అనుకుంటే వీడియోని షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.